ప్రేమ, నమ్మకం గల యేసు నామములో శుభములు పలుకుతూ కొన్ని జీవిత సత్యాల్ని మరి ఆత్మీయ అనుభవాల్ని మనం బంగారు పరుగులు జ్ఞాపకం చేసుకుంటూ మరి క్రైస్తవ జీవితంలో మెళకువల గురించి చెప్తూ క్రీస్తుకి లోబడి జీవిస్తే మరి క్రీస్తుని అనుసరించి జీవిస్తే ఉప్పు వలె జీవిస్తే ఎలా జయ జీవితం జీవించగలము ఆ మెళకువలన్నీ మనం ఈరోజు నేర్చుకుందాం. మరి బంగారు పళ్ళెంలో తిన్న భోజనం, అరిటాకులో తిన్న భోజనమే. మరి స్థానం ముఖ్యం కాదు కానీ ఆకలి తీరిందా అది ముఖ్యం కదా. అందంగా ఉన్నామా అది ముఖ్యం కాదు. అందమైన మనస్సు, భక్తిగల జీవితం ఉండటమే చాలా ముఖ్యం. జంతువులు జంతువులతో జీవిస్తాయి, పక్షులు పక్షులతో జీవిస్తాయి. మనిషి జీవిస్తున్న ఒకరినొకరు సహనంతో జీవించడం నేర్చుకోలేకపోతున్నారు. ప్రభు అందుకే మనం ఈ లోకంలోకి వచ్చి మనం రక్షించడానికి మంచి ఆత్మఫలాలు ఫలించి ప్రేమతో జీవించాలని కోరుకుంటున్నాడు. మరి సముద్రం మింగేస్తుందని భయపడితే పడవ పుట్టేదే కాదు. నేను చేయగలనా, మునిగిపోతాను అనిపించినప్పుడల్లా మొదటిసారి నీటిలో పడవ అడుగుని గుర్తు తెచ్చుకోవాలి. ఆకాశం తోసేస్తుందని ప్రయత్నించితే విమానం ఎగిరేదే కాదు. మరి మన సాధ్యవంతం లేదు అనుకోకుండా ఆయన ఆయన శక్తితో ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ అన్న రీతిగా నేను ప్రభునందు సమస్తము చేయగలను, నన్ను బలపరచువాని అంది అనే భావంతో ముందుకు సాగిపోతూ ఉండాలి. క్షమించడం అడగటం ఆత్మశాంతికి ఒక ఉత్తమమైన మార్గం. చెవులు రెండు ఒక శబ్దాన్ని వింటాయి, రెండు కళ్ళు ఒక దృశ్యాన్ని చూస్తాయి, రెండు నాసికలు ఒక వాసన పీలుస్తాయి. కానీ అదేమీ అనుభవం కానీ ఒక నాలుక మట్టుకు రెండు రకాలుగా మాట్లాడుతుందని గ్రహిస్తాం. ఒక పరిశుద్ధునిగా లోకంలో వేరుపడి ప్రత్యేకించబడి సెపరేటెడ్ ఫ్రమ్ ఇట్, ఒక పౌరునిగా దానికి లోబడి దేవునికి లోబడుతూ ఒక సేవకునిగా దేవుని విషయంలో మనం జీవించాలని దేవుడు కోరుకుంటాడు. ప్రార్థన లేని జీవితం పనికిరాని చెత్త కాగితం. ప్రార్థన మానితే పాపం ప్రార్థన లేకుంటే ఆరిపోతుంది దీపం. మరి ఆత్మీయ దీపం ప్రార్థించిన ఒక వరం ప్రార్థనే, అది మన బలం. మనం అందుకే లేక ప్రార్థించాలంటే స్తోత్రం తండ్రి, మా ఆలోచన విధానము మీ ఎదుట సరైనదిగా ఉండటకు, మా తలంపులు పరిశుద్ధంగా ఉండటకు అందినము పరిశుద్ధ వాక్యము చేత మా హృదయాలు శుద్ధి చేయండి. ప్రభువా, అపవాద ఆకర్షణ నుంచి మమ్మల్ని విడిపించి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని రోజు ప్రార్థించుకుందాం. ఎంత ఎక్కువగా ప్రార్థిస్తామో అంత ఎక్కువగా సమస్యలు జయిస్తాం. ఎంత ఎక్కువగా వాక్యం చదువుతామో అంత ఎక్కువగా పాపాన్ని జయిస్తాం. ఎంత ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తామో అంత ఎక్కువగా లోకాన్ని జయిస్తాం. ఎంత ఎక్కువగా ఆత్మీయంగా బలపడతామో అంతగా శరీర కార్యాలని మనం జయిస్తామని గుర్తుపెట్టుకుందాం. ఇది నాన్న మరి చెప్పబడినటువంటి ఈ అనుభవాల్లో మరి ప్రభు మనకి ఎంతో చక్కని తలంపులు దిండడం మనకు అనుగ్రహిస్తూనే ఉన్నారు. మరి మన సాక్షి జీవితంలో మరి మనం జీవించేటువంటి జీవితంలో మనం శ్రద్ధ కలిగి జీవించడానికి మనం ఎప్పుడు కూడా ప్రయాసపడాలి. మరి దేవునిలో ఎలా ఉండాలి, దేవునితో సహవాసం ఎలా కలిగి ఉండాలి. ఫ్యామిలీలో బంధువులతో ప్రక్కింటి వారితో సంఘంలో సహవాసం చేస్తూనే ఉంటాం. ఎవరితో ఒకరితో తోడుగా ఉండాలని ఆశిస్తాం. అందరికంటే శ్రేష్టమైన సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటాం. దాసులను పిలవక ప్రభు మన స్నేహితులను పిలుస్తూనే ఉన్నాడు. అయితే కొన్నిసార్లు లోక స్నేహం వదిలి దేవునితో స్నేహం చేసి మరి ఈ లోక స్నేహం మనల్ని మురిపిస్తుందే కానీ మరిపిస్తుంది, నాశనం చేస్తుంది, నిత్య నాశనం కలిగిస్తుంది. ఆత్మ సంబంధమైన లోక సంబంధమైన వారితో కలిసి మనం జీవించడానికి ఇష్టపడకూడదు. లోకంతో దేవునితో సహవాసం చేయలేం కదా. మరి దేవునితో సహవాసం చేయడం అనుభవాలు ఏంటంటే అంటే మరి మనం ఒక్కొక్కటి చూసుకుందాం. గుణలక్షణాలు లూకా 24:15 మరి ఎంఐ గ్రామంలో వారు సంభాషించినప్పుడు వారితో నడిచారు. వాకింగ్ విత్ జీసస్, ఇలా నడవాలని అనుభవాలు మనకు కావాలి. మరి చీకట్లో నుంచి వెలుగులో నడిపించే దేవుని చేపట్టుకుని నడవాలి. ఒకప్పుడు వరములుగా ఆత్మీయ వరాలని మనం జారిపోయే రీతిగా నిలబడకూడదు. మన ఆత్మీయ వరాలని కాపాడుకోవాలి. దేవసంలో జీవించే జీవితం లోకం మనకి దేవుడు ఇస్తాడు. మనకి ఈ లోకంతో నిలిచి ఉంటేనే ఏది అడిగినా ఇస్తాడు. ఏది చేస్తే ఆయనతో నిలిచి ఉంటామో మనం అనుభూతది. అపొస్తలుల కార్యం 9:31 కావున యూదయ గలిలయ సమరయ ప్రాంతంలో సంఘం సమాధానం కలిగి ఉండటం, సంఘం క్షమాభివృద్ధి కలుగుతూ ఉండేది. ఆడంబరాలు చూసి ఆనందించే స్థితిలో విశ్వాసం ఉండకూడదు. ఆత్మీయ స్థితి అనుభవాల్లో కనిపిస్తుంది. విరిగి నలిగిన హృదయము కలిగిన ఆత్మీయత మనలో ఉండాలి. సంఘం క్షమాభివృద్ధి కలిగి ఉండి క్షమంతో ఉండాలంటే మన వ్యాపారాలు విస్తరించాక క్షేమం ఉండదు. పరిశుద్ధాత్మ ఆదరణ పొంది విస్తరించే సంఘంగా మన సమాజం మారాలి. మన సన్నిధి కోరుకునే వారిగా ఉండాలి. ఆది క్రైస్తవులు ప్రయాసపడ్డారు. వారి దుఃఖముందు ప్రభునందు భయం కలిగి జీవించారు. భయం అనేది చాలా అవసరం.
అది ప్రాముఖ్యమైన అనుభవం. మనకు దేవుని సన్నిధి కావాలంటే మనకు ఆయన ఎడల భయం ఉంటే ఐశ్వర్యం కూడా ఇస్తుంది. అది వాక్యం మన మెత్తని హృదయాలు నిలిచి ఉండాలి. అది ఆ స్థితి ఉన్నప్పుడు మనం ఏదన్నా పొందుకోగలం. మరి శ్రమను చూస్తే తప్పించుకొని పోతాం, భయపడిపోతాం. క్షమాభివృద్ధి మన పరిశుద్ధాత్మలోనే విస్తరించే అనుభవం మనం చూసుకోవాలి. బైబిల్ చేతిలో కాదు, మెత్తని హృదయంలో ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. ఒంటరి వాడని యోసేపు వర్ధిల్లాడు. అన్నలు అవమానపరిచిన అనుభవం అది జ్ఞాపకం చేసుకోక మరి ఎంతగానో ముసుగు మీద పడి ఏడ్చి కక్ష కాపాడుకోలేదు. కానీ ఆధ్యాత్మిక విలువలు గలవాడైన యోసేపు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. వాళ్ళేమో భయపడిపోయారు. ఏదైనప్పటికీ మనం ఏం కొలుస్తామో అది కొలవబడతాం. కండబలము అండబలము ఎక్కడున్నా పనికిరాదు. కాలం ఎన్నడూ ఒకలాగా ఉండదు. మరి నమ్ముకున్నటువంటి దేవుణ్ణి మాత్రం ఆశ్రయిస్తేనే మనం సరిగ్గా బ్రతకగలం. మమ్మల్ని ఆదరించి పోషించడానికి మీకోసమే ఉంచామని చెప్పి చక్కగా ఒప్పుకున్నాడు. ఎంత మనసు మంచి గొప్ప మనసు చూపించాడు. మన విజేతలుగా నిలబడే అనుభవంలో ఉండాలి. మన భయం దేవుని భయం మనలో ఉండాలి. అభిమేలెకు జీవితం ఎండిపోయింది. భయం గల యోసేపు వర్ధిల్లాడు, ఫలించాడు. అది ఫలించడు కొమ్మగా మారాడు. మరి అబ్రహాము ఇస్సాకు బలిగా ఉన్నప్పుడు పరీక్ష పెట్టినప్పుడు మరి ఎంత చక్కగా నువ్వు లోకానికి భయపడిన వాడవు కాదు, మరి నువ్వు చెప్పిన వాటిని శిరస్సు వంచి నాకు భయపడ్డావు, ఇందు మూలంగా తెలిసింది అని మరి పొదలో పొట్టేలు చూపించి అది బలికి ఇమ్మన్నాడు. ఆ పొదలోకి పొట్టేలు ఎట్లా వచ్చింది? దేవునికి భయపడే వారికి పొదలో సమకూర్చి పడతాడు యెహోవా ఈరే. అది రెడీగా ఉంది అక్కడ. మరి గుప్పులు విప్పి ఆయన అన్ని అవసరాలు తీర్చే దేవుడు అనుకున్నాడు. గొరుపులు ఎక్కడ అని అబ్రహాము ఇస్సాకు మాటలు ఎంతో చక్కగా ఉంటుంది. నా తండ్రి ఎక్కడా అని అడిగినప్పుడు నా కుమారుడా అని పలకరించాడు. ఎంతో దిబ్బరంతో మాట్లాడాడండి. చక్కగా ఆశీర్వాదకరమైన మాటలు. మన ఆశీర్వాదము దేవుడికి ఇవ్వడానికి తెలుసు. మన జీవితాలు ఆయన మనల్ని నిర్దేశించేటువంటి అనుభవాలన్నీ చాలా గొప్ప జీవితాలు. ఇప్పుడే ఇంత దిగులుగా ఉంటే భయము నీలో ఉంటే మరి దేవుడు అలా మనల్ని మర్చిపోలేడు. కలవరం మనలో ఉంచకుండా భద్రపరిచే దేవుడు అనుకున్నాడు. పౌలు రెండవదిగా సహోదరులారా, కిరీటమైన మీరే ప్రభుని స్థిరపరచబడిన వారే భయం కలిగి ఉండాలి మొదటిగా. రెండవది స్థిరపరచబడిన వారే ఉండాలి. భయం కలిగి స్థిరత్వం విశ్వాసానికి అవసరం. కీర్తనకారుడు చెట్టులాగా ఉండాలి, పొట్టులాగా ఉండకూడదు. స్థిరత్వం కావాలి. విశ్వాసంలో, సహవాసంలో, పరిశుద్ధతలో, దైవత్వంలో స్థిరులుగా ఉండాలి. కొన్నిసార్లు విభిన్న చర్చలు మారిపోతూ ఉంటారు. ఇక్కడ బాగలేదు వాక్యం, ఇలా ఉంది అలా ఉందని. అటువంటి అనుభవాలు మనకు ఉండకూడదు. మరి ఫిలడెల్ఫియా సంఘం గురించి ఎంత చక్కటి మాట నిరీక్షణ కాపాడుకున్నారు, స్థిరంగా ఉన్నారు. నేను తలుపు తీసి ఉంచాను, ఎవ్వరు మూయలేరు అన్నాడు. అటువంటి బ్లెస్సింగ్ మనకిస్తాడు. ఆధ్యాత్మిక విలువలు కాపాడుకున్న వారికి దీవెనలు బెండుగా లభిస్తాయి. గదుడైన సౌలు వీరుడైన శూరుడు, మరి మొదటి రాజు ఎందుకు చేయబడ్డవాడు, కానీ బలహీనని చంపి అమలేకులతో యుద్ధం చేసినప్పుడు మంచివి దాచుకున్నాడు. మరి అది అంత ముఖ్యమా? బళ్ళు ముఖ్యమా, మాట వింటే ముఖ్యమా? నేను బలు కోసమే దాచానని మళ్ళీ సర్దుకున్నాడు. కానీ ప్రవక్త వెంటనే అన్నాడు, నువ్వు ఇచ్చే బలు ముఖ్యమా, మాట వింటే ముఖ్యమా? దేవుడు మాట వినలేదు కాబట్టి ఇశ్రాయేలు రాజా, నీకు మాత్రం ఇక రాజ్యం దేవుడి దగ్గర నుంచి తీసివేయదలుచుకున్నాడు నేను సూటిగా చెప్పేశాడు. అదే మన జీవితంలో నుంచి ఏది పోతుందో గమనించుకోవాలి. రాజ్యమును మరి పోగొట్టుకున్నాడు. మరి అబ్రహాము లోతు టైంలో కూడా ఆ మందలు పనివారితో కదా గొడవ వచ్చింది. ఆ పనివారితో అలా వదిలేప్పుడు ఏది కోరుకో అంటే పాపం ఎంత వినయంగా, నాకు ఆస్తి అక్కర్లేదు, నాకు ఏది అక్కర్లేదని అబ్రహాము నువ్వు వదిలిపెట్టిందే తీసుకుంటా అన్నాడు. ఎంత తగ్గింపండి. అక్కడ మరి తీరా ఆ లోతును రక్షించడానికి వెళ్ళినప్పుడు అక్కడ మంద లేదు, ఏమీ లేదు. ఆ కుటుంబం ఒక్కటే ఉంది, అది కూడా విధేయులుగా ఉన్నారు. అటువంటి భ్రష్టత్వంలోకి లోతు దిగిపోయాడు. భక్తి లేని జీవితం. అటువంటి జీవితం మనకు ఉండకూడదు. విశ్వాసంలో మనం చలించకూడదు. కోరికలు మనం చలింప చేస్తాయి. నిబ్బరంగా ఆత్మీయతలో మనం కనిపెట్టుకొని జాగ్రత్త కలిగి ఉండాలి. స్థిరులుగా ఉండాలి. దేవుడే మనకు తలుపులు తెరుస్తాడని కొలతలే దీవెనలు ఇస్తాడు. శాపాల కొరకు వరాలు, దర్శనాలు ఇవన్నీ కూడా మరి బాలాకు బిలాము ఆ అనుభవాల్లో మనం ఫస్ట్ నేను దేవుడు మాటే వింటాను, వెండి బంగారాలు ఇంటంత బంగారం అక్కర్లేదు అని చెప్పినవాడు మళ్ళా రెండోసారి కాంప్రమైజ్ అయిపోయి తప్పు చేయడానికి వస్తే, కానీ చివరిగా దేవుడు తనకి మంచి ప్రవచనమే చేయించాడు తనతోటి. కానీ ఆ అనుభవంలో మరి అట్లా చలించిపోయాడు కదా. మన జీవితాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. శరీరాలు మన దేవునికి అప్పగించుకోవాలి. హెబ్రీ బిడ్డలు అగ్నిగుండంలో పోవడానికి సిద్ధమైపోయి స్థిరంగా నిలిచారు. సింహాల బోన్లో దానియేలు స్థిరంగా నిలిచాడు. మేము ఏమన్నా అయిపోని అని దేవుని కొరకు నిలబడినటువంటి గొప్ప అనుభవం చూసాం.
మరణమైన, హింసైన, బాధైన క్రీస్తు ప్రభువు నుండి వేరు చేయదనే భక్తులు అందరూ సింహాలు కరయ్యారు. ఎన్ని రకాల శ్రమలు పడ్డారు. మరి శిష్యులు హతసాక్షులయ్యారు. మరి అగ్నిని ఆర్పారు. సింహాలు నోరు మూయించారు. స్థిరంగా ఉన్నారు. జయితం జీవించారు. లోకమిచ్చే ఆఫర్ వద్దు మనకి. తలుపులు తెరిచి దేవుడు దీవెనలు కుమ్మరిస్తాడని గమనించాలి. మరి పిలిపి 3:1 ఉన్న సహోదరులారా, మూడవదిగా ప్రభునందు ఆనందించుడి. ప్రభు ఉంటే నిజంగా ఆనందం ఉంటుందండి. అది ప్రభు ఇస్తాడు మనకి. బిడ్డలను బట్టి కానీ, మనం సంపాదించుకున్న ఆస్తిని బట్టి ఆనందం కాదు కానీ ప్రభు నందే ఆనందించాలి. పేదవారు కూడా ఎంతో ఆనందంగా ఉండగలరు ప్రభువులో ఉన్నప్పుడు. అటువంటి ఆనందాన్ని మనం తెలుసుకోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రభు కృపతో మనల్ని కాపాడే దేవుడుగా ఉంటాడు. ఆయన చాలా జాలిగల దేవుడు. దేవునికి ప్రాణార్పణంగా పోయబడాలి. మరి దేవుని యొక్క కృపలో మరి యోబు 10 మంది పిల్లలు శవాలుగా ఉన్నారు. ఆ స్థితిలో కూడా స్తుతించాడు. మరి పౌలు సీలలు జైల్లో పాటలు పాడి స్తుతించారు. కొత్త ఉద్యోగాలు లేకపోవచ్చు, పెళ్ళై ఉండొచ్చు, మరి గొప్ప గొప్ప స్థితి రాకపోవచ్చు, కానీ మరి అగ్నిలో కూడా ఆనందించగలరు. కోరిన రేవుకు నడిపిస్తాడు. దైవభావం కలిగి ఉండి స్థిరులై ఉండి ఆనందంతో ఉండే జీవితాలే మనకు ఎల్లప్పుడూ ఉంచుకోవడానికి మనం ఇష్టపడాలి. మరి ఎబ్రి 6:7 అనుకూలమైన పైరులు గచ్చతీగలు పెరికివేసి శాపము ఇచ్చేటువంటి కాల్చివేసి నష్టం కలిగించేది ఎదుర్కొనే పరిస్థితి రానియకూడదు. మరి భూమి సంఘము కుటుంబం అయిన శ్రేష్టమైన వర్షం తాగి దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలి. లేంచి గచ్చపొదలు తీగలు ఉంటాయి. ఎన్ని తలాంతులు వరాలు దేవుడిచ్చాడు. సద్వినియోగం చేసుకుని మంచి పంట పండాలి. మన జీవితాలు సంసోను ఎంతో అభిషేకంతో ఉండేవాడు. పగ తీర్చుకుంటే వాడుకున్నాడే కానీ దేవుని కొరకు, మహిమ కొరకు, ఇతరుల కొరకు జీవించలేదు. భ్రష్టుడైపోయాడు. అది మనం అటువంటి జీవితాలు మనకు ఉండకూడదు. ప్రభులో జీవించడానికి ఇష్టపడాలి. దేవునికే పానార్పణంగా పోయబడాలి. గాడిదల వెంట తిరిగే సౌలు రాజుగా చేశాడు. మొదటి రాజుగా చేస్తే రాజుగా బతకాలి కదా. వద్దన పని చేశాడు. సన్మానాలు వద్దని దాక్కున్నాడు. కానీ తర్వాత ఘనత కోరుకుని భ్రష్టుడయ్యాడు. చాలా కఠినంగా మరి దావీదును బాధించాడు. మరి ఆయన ఆజ్ఞ ప్రకారం మాట వినలేదు, నాశనం అయిపోయాడు. పనికిరాని తీగలను కాల్చివేసే రీతిగా నశించిపోతాం. జాగ్రత్త పడాలి. మరి మనం ఒక చక్కని తలంపు ఆలోచిద్దాం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మత్తయి 5:13లో మనం ఎలా ఉండాలి అంటే, మరి దేవునితో పారవేయబడే పరిస్థితి రాకుండా, సారం లేని ఉప్పుగా ఉండకుండా ఉప్పుగా ఉండాలి. మనం దేవుని పిలుపులో మనం ఎక్కడున్నామో మనం ఆలోచించుకోవాలి. రాజకుమారుడు తెలియకపోతే సామాన్యుడిగానే ఉంటాడు కదా. అసలు రాజకుమారుడు తెలిస్తే టీవీగా ఉంటాడు. మనం దేవుని యొక్క రాజులము యాజకులం కాబట్టి మనం దేవుని బిడ్డలంగా మనం ధైర్యంగా ఉండాలి. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు కదా. మనం ఎవరో మనం తెలుసుకోవాలి. మనం సారం గల ఉప్పుగానే జీవించడానికి మనం నిరంతరం ఇష్టపడే వాళ్ళంగానే ఉండాలి. మరి ఈ ఉప్పు ఎలా తయారైందో ఇంత చక్కగా ఆలోచిస్తే, సముద్రం దగ్గర నీరు పాయలు, ఇప్పుడు అక్కడ సముద్రం దగ్గరికి ఎవరు వెళ్ళరు, నేర్చుకోరు, కానీ అక్కడ పాయలు పాయలుగా చక్కటి గట్లు గట్లు కట్టి మడులు మడులుగా కట్టి పెడతారు. ఆ నీళ్ళన్నీ పైన ఆ సూర్యుడి యొక్క కాంతికి ఆ నీళ్ళని ఆవిరైపోయి అది ఉప్పుగా మిగిలిపోతుంది. ఆ రకంగా తయారు చేస్తారు. ఈ భక్తులు చక్కగా వర్ణించాడండి. గట్టేమో సంఘం. మరి సరిహద్దులు ఏర్పరిచాడు. ఒక నియమాలు కట్టడాలు మనకి ఇచ్చాడు. ఉప్పుగా తయారవ్వాలి మనం. ఆ గట్టులోన నీరు ఉంటుంది. మరి కొందరు మార్పు చెందకుండానే ఉంటారు. అది ఆవిరైపోయే పరిస్థితి రావాలి. మనలో ఉండే బలహీనతలన్నీ సమసిపోవాలి. సూర్యకాంతి తీవ్రమైనప్పుడు ఇబ్బందే ఉంటుంది. సూర్యకాంతి మనపై పడినప్పుడు ఆ చురుకు తగిలినా సరే, దేవుని వాక్యం ఆదరణ కలిగిన సమయంలో కొన్నిసార్లు ఉదయం కాంతిలాగా సూర్యకాంతి తెప్పరిలే చేసేదిగా ఆనంద ఆహ్లాదం కలిగించింది. మరి మిట్ట మధ్యాహ్నం ఎండ మనకు తీవ్రత కలిగిస్తుంది. కొన్నిసార్లు హెచ్చరికలు తీవ్రంగానే ఉంటాయి. అవి రెండు కూడా అనుభవించాలి మనం. మిట్ట మధ్యాహ్నం సూర్యకాంతిలో ఆ ఉప్పుగా తయారైన అనుభవంలో మనం కూడా మరి హెచ్చరికలు పొంది ఉప్పుగా తయారయ్యి ఉపయోగపడే రీతిగా మనం ఉండాలి. మరి ఆయన మరి నొచ్చుకునే బోధలు ఉంటాయి. అన్నయ్య సపీరాలు మరి ఎంత ధైర్యంగా పేతురు మాటలకి వాళ్ళు నొచ్చుకొని అక్కడక్కడ చనిపోయినప్పుడు ఆ ప్రాంతం అంతా భయంతో నిండిపోయింది. భయభక్తులకు కలిగిన వారిగా ఉండిపోయారు. మరి ఆ సమయంలో మరి మోసపూరితమైన జీవితాలు ఉండకూడదు. మరి సంపూర్ణంగా ప్రభు కొరకు నిలబడే వాళ్ళగా, మరి దేవుని యొక్క చిత్తంలో ఉండేవాళ్ళుగా మనం ఉండటానికి ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉండాలి. మరి ఉప్పు అనుభవంలో మరి చాలా పరిశుద్ధాత్మను ఎదిరించిన అనుభవంలో వారు యవనస్తులే వాళ్ళు మోసుకెళ్ళారు. పేతురు వెళ్ళలేదు. తాగి మరణించినప్పుడు కూడా ప్రభుని నిద్రించారంటాడు. అది వేస్తారనే కదా సప్పిరాలు వచ్చింది. తను కూడా
అబద్ధం ఆడినప్పుడు అక్కడక్కడ మరణించినప్పుడు వాళ్ళందరూ భయపడిపోయారు. మరి సూర్యకిరణాలు ఉపదేశాలు స్వీకరించినప్పుడు సంఘంలో మరి అవన్నీ కూడా అది ప్రతి ఉప్పు కూడా ఏ దేశం వెళ్ళినా ఒకే రంగులో ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం ఆలోచించచ్చంటే సముద్రపు నీరు పాయలు గడ్డగట్టి నిల్వ చేసినప్పుడు ఆ వేడికి ఉప్పు అయినప్పుడు సూర్యకిరణాలతో మరి ఉప్పు మిగిలినప్పుడు మరి సంఘం అయితే గట్టు కదా. మరి సూర్యకాంతితో మరి అది ఉప్పు అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండగలిగినప్పుడు మరి ఆ అది మనం కూడా ఎక్కడున్నప్పటికీ పవిత్రత పరిశుద్ధత కాపాడుకుంటూ ఉండాలి. అది ఏ ఏ సాంబార్లో కలిపామంటే అన్ని కూరగాయల్లో కలిసిపోయి ఉంటుంది, ప్రతి దానికి రుచిస్తుంది. అలాగే మనం అందరిలో కలిసిపోయి ఉండాలి. అది అక్కడ ఉప్పుగా మనం జీవించడానికి మనం ఇష్టపడాలి. మరి మార్పు లేని వారిగా ఉండాలి. పరిశుద్ధత కాపాడుకొని మరి పరిశుద్ధమైన వస్త్రాల మీద మురుకుంటే పోగొట్టగలం కానీ మచ్చబడితే పోదు. కాబట్టి మన జీవితాలకి చాలామంది మచ్చలు పడే వాళ్ళు వేసి విమర్శించే వాళ్ళు ఉంటారు. ఆ గుణం కోల్పోకుండా మనం చాలా పవిత్రంగా ఉండటానికి ఇష్టపడాలి. ఉప్పు కనబడదు, కరిగిపోతుంది. కనబడాలనే కోరిక, స్టేజ్ ఎక్కాలనే కోరిక, పొగడాలి అందరూ అనేటువంటి కోరిక మనకి మర్చిపోవాలి. ఉప్పు కరిగిపోద్ది. అన్ని కూరగాయలు కనబడతాయి కానీ సాంబార్లో ఉప్పు కనపడదు కదా. ఆ దైవత్వం అందరిలో కనిపించాలి. దేవుని బిడ్డలు ఎక్కడ జీవించాలి అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మరి అది ఉప్పు వేసేవాడికి లోపడుతుంది. ఉప్పు ఎంత వేయాలి ఎంత వేయకూడదు అని ఉప్పేం మాట్లాడదు. వాళ్ళే ఎంత ఉపయోగించుకుంటారు. అట్లాగే ప్రభు చేతికి మనం అప్పగించుకోవాలి. మనం వినియోగించుకుని ఒదిగిపోవాలి. బిర్యానీలో కానీ మజ్జిగలో కానీ సాంబార్లో కానీ ఉప్పు ఉంటుంది కదా. అలాగే మనం ఎక్కడున్నా అక్కడ మనం కరిగిపోయి రుచిచ్చే వాళ్ళగా ప్రతి పరిస్థితిలో ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా తృప్తితో సహించి లోపలి జీవించాలి. 78-57లో పితరుల వెనుకకు తిరిగి ద్రోహులైరి మరి మరి జౌకిచ్చి విల్లు పదికిరానట్టుకు పరిగిపోయింది. ఆ విల్లు అంటే అది లూజ్గా ఉండే విల్లులాగా ఉండకూడదు. మనం సరైన వ్యక్తులంగా ఉండాలి. మరి శిలోహ మందిరంలో సమూయేలు ఉన్న విడిచిపెట్టిన దగ్గర ప్రభు అక్కడ కొందరు విడిచిపెట్టేశాడట. అట్లాగా మనల్ని విడిచిపెట్టే పరిస్థితి రానియకుండా మన కృపతో మనల్ని కాపాడుకునే వాళ్ళంగా ఉండాలి. మన మంచితనం పోగొట్టుకోకూడదు, మునిగి మర్చిపోకూడదు. మన ఔన్నత్యము మన డిగ్నిటీ కాపాడుకోవాలి క్రైస్తవులంగా. మరి యెషయా 59:6లో మరి వారి పట్టు బట్టనేటకు పనికిరాదు, ఇది ఉపయోగపడదు. క్రియలు పాపక్రియలు, బలహీనతలు, బలాత్కారాలు, శాంతి ఉండదు, న్యాయం కనబడదు, అక్రమాలు చేస్తారు. ఇటువంటి జీవితాలు మన జీవితాలకు ఉండకూడదండి. పవిత్రమైన జీవితాలు, పరిశుద్ధమైన జీవితాలు, మరి ఉపయోగకరమైన జీవితాలు మన జీవితాల్లో ఉండాలి. ఈ రకంగా ఆయన లోబడే జీవితం, ఆయనలో అంటుకట్టబడిన జీవితం, మరి ఉప్పు వంటి జీవితం మన జీవితం జీవించాలని ఈ దినాన్ని నేర్చుకుందాం. వాటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమెన్.